వ్యక్తిగత కారణాలతోనే స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు ఐపీఎస్ సిద్ధార్థ కౌశల్ క్లారిటీ ఇచ్చారు. రాజీనామా లేఖను డీజీపీకి పంపించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి మంచి ఆఫర్ రావడం వల్ల ఐపీఎస్ కు రాజీనామా చేసినట్లు తెలిపారు. ఒత్తిడి కారణంగా రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను సిద్ధార్థ కౌశల్ కొట్టిపారేశారు. కుటుంబ సభ్యులతో చర్చించిన తరువాతే రాజీనామా చేయాలి అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. ఏపీని ఎప్పుడూ తన సొంత రాష్ట్రంగా పరిగణిస్తానని చెప్పారు. సేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి, సీనియర్లకు, సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు. సిద్ధార్థ కౌశల్ భవిష్యత్తులో కూడా సమాజానికి సేవ చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. ఇక ఐపీఎస్ సిద్ధార్థ కౌశల్ వేధింపుల వల్లే రాజీనామా చేశారు అన్నదాన్ని ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ప్రధానంగా తన వ్యక్తిగత కారణాలతోనే వీఆర్ఎస్ తీసుకున్నట్లుగా చెప్పారు. పూర్తి సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, విజయ్ చంద్రిక తన రాజీనామా వివాదం కావడంతో సిద్ధార్థ కౌశల్ ఏకంగా మీడియాకు పత్రికా ప్రకటన పంపించారు. ఒత్తిళ్లు, వేధింపులు, అవమానాల కారణంగానే తాను రాజీనామా చేసినట్టు వైసీపీ సోషల్ మీడియాతో పాటు ఆ పార్టీకి చెందిన పత్రికలో కూడా రాయటంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను స్వచ్ఛందంగానే ఐపీఎస్ కు రాజీనామా చేశాను అని చెప్పి తనది వాలంటరీ రిజిగ్నేషన్ అని కూడా అందులో పేర్కొన్నారు. రాజీనామా లేఖను తానే డీజీపీకి పంపానని కూడా ఆయన వివరించారు. అదేవిధంగా డిఓపిటికి పంపిన విషయాన్ని కూడా ఆయన ధృవీకరించారు. సిద్ధార్థ కౌశల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఐఐఎం విద్యార్థి కావడంతో అతనికి ఒక కార్పొరేట్ కంపెనీ నుంచి మంచి ఆఫర్ రావటం, ఐపీఎస్ గా తను డ్రా చేస్తున్న శాలరీ కంటే 4 రెట్ల అదనంగా వేతనం కూడా రావడంతో కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం తాను ఈ నిర్ణయానికి వచ్చాను అని కూడా సిద్ధార్థ కౌశల్ పేర్కొన్నారు. అతను ఐఐఎం స్టూడెంట్ కావడంతో భారీ ఆఫర్ వచ్చినట్టు తెలిసింది. దీంతోనే ఆయన రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే ఆయన రాజీనామా కేవలం ఒత్తిళ్లు, అవమానాలు భరించలేకనే చేశారు అని చెప్పి ఈ రోజు మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. ఏపీని ఎప్పుడూ తన సొంత రాష్ట్రంగా భావిస్తాను అని పేర్కొనటమే కాకుండా సేవ చేసేందుకు అవకాశం కల్పించిన ఏపీ ప్రభుత్వానికి, తన సీనియర్లకి, సహచరులకి, ప్రజలకి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా సమాజానికి సేవ చేసేందుకు కృషి చేస్తానని, తన అడుగులు ఆ విధంగానే ముందుకు పడతాయి అని కూడా సిద్ధార్థ కౌశల్ ఆ లేఖలో వివరించారు. విజయ్ చంద్రిక. థాంక్యూ రామారావు.